dare to dream big. At Sun, we make it reality. ఒకప్పటి కోమటిరెడ్డికి ఇప్పటి కోమటిరెడ్డికి చాలానే తేడా ఉన్నట్టుంది చూస్తుంటే. ఆయనకు ఇచ్చిన శాఖల్లో సినిమాటోగ్రఫీ శాఖ కూడా ఉంది. ఒక పక్క అక్కడ సినీ కార్మిక లోకం వర్సెస్ నిర్మాతలుగా బీభత్సమైన యుద్ధం జరుగుతోంది. అందులో ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు సాధించుకుంటున్నారు. 3 ఏళ్లైంది మాకు జీతం పెంచమని కార్మికులు అంటుంటే మీకు అసలు టాలెంటే లేదు, మేం ఐటీ ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ వేతనాలు ఇస్తున్నామని నిర్మాతలు అంటున్నారు. తొలి నుంచి సినీ పరిశ్రమ అవినీతి అడ్డా, అక్రమాల పుట్ట అంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి చెందని నిర్మాత విశ్వప్రసాద్ డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. ఒకవేళ కోమటిరెడ్డి ఏదైనా సమస్య తీసుకుని పోరాడాల్సి ఉంటే సినీ పరిశ్రమకు చెందిన అంశం ఏదైనా తీసుకుని దాన్ని సాల్వ్ చేయాలి గాని ఎస్ఎస్బిసి కూలడానికి క్షుద్ర పూజలు చేయడం ఏంటో అర్థం కావడం లేదంటారు కొందరు. ఒకవేళ కేసీఆర్ అనుకో కోరుకుంటే ఏకంగా ప్రభుత్వమే కూలాలని కోరుకుంటుంది. కానీ ఎక్కడో ఉన్న ఎస్ఎల్బిసి కూలితే వారికేం వస్తుంది అర్థం కావడం లేదని అంటారు కొందరు. మొన్న కూడా ఇలాగే రేవంత్ సీఎం గా 10 కాలాల పాటు ఉండాలని గణపతి పూజ చేయించారంటారు కోమటిరెడ్డి. 5,000 మందికి వెజిటేరియన్ అల్లమండి వెజిటేరియన్ పూజ ఇలా గణపతి పూజ ఓం పూజ మరోసారి సీఎం కావాలి. కంటి ముందున్న పని పక్కన పెట్టి ఈ పూజల పిచ్చేందని ఒక్కొక్కరు బుర్ర గూకుంటున్నారు. ఒక పక్క తమ్ముడు చూస్తే మంత్రి పదవి కావాలంటూ మారం చేస్తున్న చిన్న పిల్లల్లా కనిపిస్తుంటే మరోపక్క అన్న చూస్తే ప్రతిదానికి పూజలకు లింకు పెట్టి మాట్లాడడం కనిపిస్తోంది. ఏంటిదంతా? అసలు ఎందుకిలా జరుగుతోంది? ఉన్న సమస్యను పక్కన పెట్టి ఈ టాపిక్ డైవర్షన్ ఏమిటి అన్న వాదన వినిపిస్తోంది. ఆ ఎస్ఎల్బిసికి చెందిన ఇరిగేషన్ శాఖ కూడా ఆయింది కాదు. ప్రస్తుతం తన శాఖకు సంబంధించి ఇంత లొల్లి జరుగుతుంటే ఏంటి కోమటిరెడ్డి ధోరణి అన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు.